తలలో వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో, ఆదివారం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. భూమాకాశంలో సూచించినటువంటి మా దేవ మీకే ఘనత. కరుణా సంపన్నుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. కీర్తనాడీయుడైనటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. సత్యస్వరూపమైనటువంటి మా దేవ మీకే మహిమ. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. అద్భుతకరుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా తండ్రి మీకే మహిమ. జాలిగల దైవమా మీకే స్తుతి. ప్రేమగల మా తండ్రి మీకే స్తోత్రం. బలముగల మా దేవ మీకే మహిమ. ఇజ్రాయెల్ కాపురమైనటువంటి మా దేవ మీకే ఘనత. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ మీకే స్తుతి. అల్ఫయు ఒమేగా ఉన్నటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆదియు అంతమునై ఉన్నటువంటి మా దేవ మీకే ఘనత. సత్యము జీవము మార్గమునై ఉన్నటువంటి మా దేవ మీకే స్తుతి. మొదటివాడును కడపటివాడునై ఉన్నటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. పరిశుద్ధుడా మీకే ఘనత. పరిశుద్ధుడు పరిశుద్ధుని వేవేల దూతలతో కొనియాడబడుతున్న మా ప్రభ మీకే ఘనత. స్తుతులకు పాత్రుడైనటువంటి మా దేవ మీకే స్తుతి. స్తోత్రార్హుడు అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. స్వస్థతనిచ్చి మా దేవ మీకే మహిమ. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభ మీకే ఘనత. సమస్త ప్రజలకు అద్వితీయుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆత్మస్వరూపమైనటువంటి మా దేవ మీకే మహిమ. పరిశుద్ధుడ ప్రేమగలటి మా తండ్రి నాయన, ఇక తండ్రి లోకమందు నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీకు నైనా మేము అనిపించవలసిన శిక్షను ఆయన మీద వేసి తండ్రి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి నేను మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి మా తల్లి గర్భాన పడింది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి యెషయా 44:22లో మంచు విడిపోయినట్లుగా నీ అతిక్రమలను, మబ్బు తొలినట్లుగా నీ పాపములు తుడిచివేసి ఉన్నానని సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన ఇదిగో తండ్రి యెషయా 38:17లో తండ్రి నీ వీపు వెనకుతట్టు నా పాపములన్నీ పారవేసితవని నీవు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి మా పాపములకు విముకుడు కమ్మని తండ్రి హిమము కంటే తెల్లగా ఉన్నట్లు తండ్రి మమ్మల్ని కడుగుము నాయన. నాయన మేము పవిత్రుడు ఉన్నట్లు ఇసుపుతో మా పాపములు పరిహరించమని తండ్రి నాయన ఈ ఉదయకాల సమయంలో, ఆదివారం ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. గొప్ప దేవ నీకు స్తోత్రం. కనికరం గల మా దేవ నీకు స్తోత్రం నాయన. దేవ మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము దేవ. మా యందు శుద్ధ హృదయము కలగజేయము నాయన తండ్రి. ఇదిగో నాయన మీ సన్నిధి నుండి త్రోసివేయకు నాయన. మమ్మల్ని మీ సన్నిధిలో స్థిరపరచము తండ్రి, దృఢపరచము నాయన. ఇగో తండ్రి మీ సన్నిధిలో శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి మందగా మమ్మల్ని నడిపించమని, ఇజ్రాయెల్ నడిపించిన రీతిగా మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి నిజమేనాయన వారు తండ్రి ఇగో నాయన వారైతే నాయన ఇదిగో తండ్రి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపిస్తుండగా తండ్రి అనేక విషయాలలో వారు సనిగిరి గొనిగిరి నాయన ఇగో తండ్రి మేము కనాను దేశం కాదు కానీ తండ్రి పరలోకపు దేశానికి మేము నాయన మమ్మల్ని నడిపిస్తుండగా నాయన ఏ విధమైనటువంటి నాయన ఇక సనుగుడు గొనుగుడు లేకుండా తండ్రి నాయన మిమ్మల్ని నాయన పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ జ్ఞానంతోనూ తండ్రి యెహోషువ కాలేబు వలె తండ్రి మిమ్మల్ని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి మాకు సహాయం చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇగో తండ్రి మీ పరిశుద్ధాత్మను మా యొద్ద నుండి తీసివేయకము తండ్రి. తండ్రి మీ రక్షణానందం మాకు మరలా పుట్టించము నాయన. తండ్రి ఇగనైనా అలనాడు అపోస్తులు ఏ విధముగా అయితే తండ్రి ఇగన మేడగది మీద వాళ్ళు ప్రార్థన చేయుచుండగా తండ్రి పరిశుద్ధాత్మ నాయన అభిషేకం వారిపై కుమ్మరించబడిందో తండ్రి ఆ విధముగా తండ్రి మీ ఆత్మశక్తిని మాకు దయచేయండి తండ్రి నాయన. కేవలం తండ్రి మీ ఆత్మను బట్టే కదండ్రి మేమునైతే అల్పులము తండ్రి, అభాగ్యులము, ఎన్నిక లేనటువంటి వారము తండ్రి, అనేక విషయాలలో తప్పిపోతున్నటువంటి వారము నాయన. నిజమే తండ్రి మీకు నాయన మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని బలపరచమని, దృఢపరచమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మేము రక్షణను చివరి వరకు కొనసాగినట్లు ఆయన మీ సహాయాన్ని అర్థిస్తున్నాం తండ్రి. మహోన్నతుడ మేము తండ్రి మీ సన్నిధిలో పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను తండ్రి బ్రతునట్లు నాయన జ్ఞానము, బుద్ధి, వివేకము మాకు అందరికీ అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేము అందరము కూడా తండ్రి సిద్ధపాటు కలిగి తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేము ఎత్తపడడానికి కావాల్సినటువంటి బుద్ధిగల కన్యకుల వలె మేము సిద్ధపాటు కలిగి ఉండినట్లు, లేఖనంలో దేవుని శక్తిని ఎరినట్లు తండ్రి మా మనోనేతలు వెలిగించమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ అవసరతల కొద్దీ, ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ నాయన ఏ రోగంతో బాధపడుచున్నదో నాయన, ఏ ఇబ్బందులతో బాధపడుచున్నదో మేము ఎరగం గడి తండ్రి సమస్తము చూచున్న దేవుడు నాయన, సమస్తం ఎరిగిన దేవుడు
నాయన ఇదిగో తండ్రి ప్రార్థన ఆలకించుచుండగా తండ్రి ఆ బిడ్డ యొక్క నాయన సమస్తము నాయన ఇదిగోనైనా సాతాను ఏ బంధకంలో బంధించినా తండ్రి అది విడుదల మీరు అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. సహాయం చేయండి నాయన. నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా తండ్రి. నాయన ఆకాశం ముందు నీవు తప్ప మరి ఎవరు లేరయ్యా తండ్రి. ఇక నాయన ఆపద కాలమందు నాకు మొర్ర పెట్టుము నేను మిమ్మల్ని విడిపించదనని సెలవిచ్చున్నావు కదా నాయన తండ్రి. ఇంకా నాయన మీ సన్నిధిలో నాయన మేము మొర్ర పెట్టుకుంటున్నాం నాయన. మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు సహాయం చేయమని తండ్రి మీ దయారెక్కల చాటు మమ్మల్ని భద్రపరచమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఆత్మీయంగా ఎదుగుదలకు సహాయం చేయండి తండ్రి. ఇక నా అంతవరకు సహించడానికి కావాల్సినటువంటి సహనము, ఓర్పును, వివేకమును మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. ఇంకా నేను యవనులు, కుటుంబకులు, సేవకులు, కుటుంబకులను, విద్యార్థులని తండ్రి మీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను, అనేక సమస్యలోను బిడ్డలందరినీ కూడా తండ్రి ఇక నాయన బంధకాల నుంచి విడిపించి తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన ఉత్సహించి సంతోషించేవారుగా ఉండినట్లు నాయన సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మన ముఖ్యంగా తండ్రి మేమందరము ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వం అనేటువంటి ఆత్మఫలాలు పండే విధముగా తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచమని మీ సన్నిధిలో దృఢపరచమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా సాతాను తంత్రాలు జయించడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలకు అందరికీ కూడా తండ్రి రక్షణ దయచేయండి అయినా సంఘంలో ఉన్న కుటుంబాలే కాదు తండ్రి, వారి బంధువులను, వారి స్నేహితులను ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా యవన బిడ్డలను అందరికీ కూడా తండ్రి ఇక నేను స్త్రీలకే కానీ పిల్లలకే కానీ క్షేమం కొరకు, వారి రక్షణ కొరకు తండ్రి, వారి బుద్ధి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, గూడు లేక బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని తండ్రి మీ సన్నిధిలో కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు, ఈ యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా నాయన ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని క్షేమకరమైన ప్రయాణాల వరకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. డ్యూటీలకి, ఆఫీసులకి వెళ్ళిచినటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి క్షేమకరంగా వారి పని పట్ల ముగించుకొని తండ్రి వారి గృహాలకి సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మనం ముఖ్యంగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూకి వెళ్ళిచినటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నాయన గర్భిణీ స్త్రీలను తండ్రి వారి సుఖప్రసవం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ముఖ్యంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నటువంటి వారిని కానీ, డాక్టర్స్ని కానీ, స్టాఫ్ని కానీ మీ సన్నిధిలో దీవించండి, ఆశీర్వదించండి అయినా. మరి ముఖ్యంగా పిల్లలు లేని దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. జకర్యాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా, హన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా పిల్లలు లేని దంపతులను జ్ఞాపకం చేసుకుని వారి తండ్రి వారి గర్భాలు తెరమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి పిల్లలను బహుమానంగా ఇచ్చేవారు మీరే కనుక తండ్రి మీ సన్నిధిలో నాయన సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలు మీ సన్నిధిలో దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఇక నేను నూతన దయా సంవత్సరం, దయా కిరీటం వారికి అనుగ్రహించిన విధానం బట్టి మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి విధవరాండ్ర కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను నాయన. ఇక నాయన వారి పక్షాన వాద్యమాడే దేవుడు నాయన, ఇక నేను వారి పక్షాన వాద్యమాడి న్యాయం జరిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. న్యాయం స్థాపించే దేవుడు అని మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన. మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్నటువంటి సమస్త ప్రజలకు శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. దేశంలో ఉన్న ప్రజలందరి క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన అర్థిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా మా మీదను, మీ మీదను తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన సిలువను కూర్చున్న జ్ఞానం వారికి వెర్రితనంగా కనబడుతున్నదైనా, కానీ వెర్రితనంగా కనబడుతున్న తండ్రి నశించున్న వారికి వెర్రితనంగా ఉన్నదే అని మీరు లేఖనం సెలవిస్తున్నారు తండ్రి. రక్షింపబడుతున్న మాకైతే దేవుని శక్తి నాయన. అయినప్పటికీ ఇక్కడ తండ్రి ఇంకా నేను ఎందరో యూట్యూబ్లోను తండ్రి అనేక రకాలైన దూషణ మాట్లాడుతున్న బిడ్డలందరినీ మండించండి నాయన. వారు ఏం చేస్తున్నారు, వారు ఎరుగు చేస్తున్నారు నాయన. ఇదిగోండి బండ్లాంటి రాతోదాలు తీసివేసి మెత్తని మాంసహృదయాల వారికి అనుగ్రహించమని, సువార్త మేము ప్రకటన చేస్తుండగా వారి మనోని ఎత్తలు వెలిగించమని తండ్రి, సువార్త ప్రకటించడానికి కావలసిన సమయోచితమైన జ్ఞానం మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా డాక్టర్స్నే కానీ, ఎయిర్ ఫోర్స్నే కానీ, పోలీస్ శాఖనే కానీ తండ్రి, ఇకనైనా ఉద్యోగస్తులనే కానీ, సామాన్య ప్రజలనే కానీ, అధికారులకైనా కానీ రక్షణ దాయిచ్యమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. దేశంలో ఉన్నట్టు ప్రజలందరికీ క్షేమం కొరకు మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను ఆయన. విదేశాల్లో ఉన్నటువంటి కార్మికులనే కానీ, ఉద్యోగస్తులనే కానీ, కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారికి అందరికీ రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అర్థిస్తున్నాను తండ్రి. ఆడబిడ్డలకు మంచి మా బిడ్డలకు మంచి ఆడబిడ్డలను దయచేయమని
తండ్రి మీ మీ నాయన మీ సన్నిధిలో వారిని నిందారహితులుగా పరిస్థితుల్లో బ్రతికినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డల కొరకు తండ్రి, వారి కుటుంబాల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను. ఆయన కృప చూపించండి. ఆయన శోధనలో పడకుండా శోధన జయించడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని తండ్రి మాకందరికీ అనుగ్రహించమని తండ్రి, నిబ్బరమైన బుద్ధి గలవారమే పూర్ణమైన పట్టుదలతో మెలకాగా ఉండి ప్రార్థన చేయనట్లు తండ్రి, నేను సార్వత్రిక సంఘంలో ప్రజలందరికీ కూడా తండ్రి ఇగోనైనా మీ బిడ్డలైన అందరికీ కూడా తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇగోనైనా మనుషులు తండ్రి మీ మనిషి కుమారుడైన మీ ప్రియ కుమారుడు నాయన ఎదుట మేము నైనా నిలబడటకు తండ్రి మాకు శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని అనుగ్రహించండి తండ్రి. నేను సంఘంలోనే, సంఘం వెలుపల, సంఘం బయట తండ్రి ప్రేమ కలిగి శాంతి కొరకు తండ్రి ప్రేమ కలిగి ఉండినట్లయినా శాంతితో, సమాధానంతో తండ్రి మమ్మల్ని ఏ తోడుకు ప్రతివానికి సమాధానం, సాత్వికంతో సమాధానం చెప్పినట్లు మాకందరికీ జ్ఞాన హృదయం దయచండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయరెక్కల చాటును భద్రపరచండి ఆయన. మెండైన దేవులతో నింపండి తండ్రి. నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన వారికి వారికి నాయన మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామన్నటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. నమ్ముటి నీ వల్లైతే నమ్మవానికి సమస్తం సాధ్యమని సెలవిచ్చిన అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్.